ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే ప్రైవేట్ సెక్టార్లోని ఉద్యోగ నియామకాల్లో ముఖ్యంగా చూడడము కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ బాగా చూస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా కంపల్సరీగా ఎఫెక్టివ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి అత్యంత అవసరమైనవి. ప్రతి రంగంలో కూడా ఎఫెక్టివ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా అవసరమవుతున్న ఈ తరుణంలో ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్సును మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు వాధ్వాని ఫౌండేషన్. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ కోర్సులో మనకు నేర్పించే అంశాలు చూసుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం, పరిచయాలను, ఇంట్రడక్షన్ నేర్చుకోవడము, అదేవిధంగా చురుకుగా శ్రవణ నైపుణ్యాల అభివృద్ధి, సమర్థవంతంగా ఫోన్ సంభాషణ, పొలైట్గా ఫోన్ సంభాషణ ఎలా ఉండాలి, అదేవిధంగా మర్యాదపూర్వకంగా తిరస్కరించడము, వీటితో పాటుగా కొనుగోలుదారు, విక్రేత, కస్టమర్ అయినా సరే, పబ్లిక్ రిలేషన్ అయినా సరే, ఆఫీస్ సంభాషణలు నేర్చుకోవడం, ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ను విద్యార్థులకు నేర్పించే ఉద్దేశంతో ఈ మాడ్యూల్స్ ను తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎఫెక్టివ్ స్పీకింగ్ మరియు లిజనింగ్ స్కిల్స్ అనేవి మీ యొక్క కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరిచే ఒక సమగ్రమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కోర్సును మనకు ఆన్లైన్ లో 100% ఫ్రీగా అందిస్తూ ఉన్నవారు వాధ్వాని ఫౌండేషన్. వీరి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏఐసిటి వారి కొలాబరేషన్ లో ఈ కోర్సును మనకు ఆన్లైన్ లో డిజైన్ చేయడం జరిగింది, ఆన్లైన్ లో అందించడం జరిగింది. కోర్సు పూర్తయిన వెంటనే మనకు ఒక వెరిఫైడ్ సర్టిఫికేట్ కూడా అందిస్తున్నారు. సిఇఓ వాధ్వాని ఫౌండేషన్ యొక్క సిగ్నేచర్ తో, క్యూఆర్ కోడ్ స్కాన్ తో మనకు ఒక వెరిఫైడ్ సర్టిఫికేట్ ను అందిస్తున్నారు. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ లిమిట్ లేదు, ఎలాంటి ఫీజు లేదు. సో ఇలాంటి మంచి సర్టిఫికేట్ మనం ఆన్లైన్ లో పొందే విధానాన్ని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, ఇలాంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కోర్సును హిందీలో కూడా అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మీకు ఇష్టమైతే హిందీ లాంగ్వేజ్ లో చేయవచ్చు. ముఖ్యంగా మనం ఇంగ్లీష్ లోనే ఈ కోర్సును చూడబోతూ ఉన్నాము. కోర్సుకు సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్, కోర్సు పూర్తయిన వెంటనే మనకు నేర్పించే అంశాలు, మనం ఏం నేర్చుకోబోతున్నాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కోర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ టైప్ లో మనకు అందిస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లో మనం ఈ కోర్సు పూర్తి చేయవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మనకి ఈ కోర్సు అనేది అందుబాటులో ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నప్పుడు, అర్హతల విషయానికి వచ్చినప్పుడు ఇంతవరకు అనుకున్న విధంగా ఓపెన్ టు ఆల్ అనేది ఉంటుంది. భారతీయులందరికీ ఈ కోర్సు అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ కావచ్చు, ఉచితంగా సర్టిఫికేట్ ను కూడా పొందవచ్చు. సర్టిఫికేట్ పొందడానికి కోర్సు పూర్తయిన వెంటనే ఒక అసెస్మెంట్ అనేది 5 క్వశ్చన్స్ తో ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఆ అసెస్మెంట్ పూర్తయిన వెంటనే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఆ 5 క్వశ్చన్స్ సంబంధించిన అసెస్మెంట్ అనేది ఎంసీక్యూ మోడల్లోనే ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్ మోడల్లోనే ఉంటుంది. దాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. ఈ కోర్సులో ఉండే మాడ్యూల్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కోర్సులో చేరడానికి స్టార్ట్ లెర్నింగ్, ఇక్కడ కనిపిస్తూ ఉన్న స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మొదటిసారి మనం ఈ వెబ్సైట్ లో ప్రవేశిస్తూ ఉన్నాం కావున రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా అడుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడితో డైరెక్ట్ గా మీరు దీనిలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ ఐడి ఉంటే దాని ద్వారా కూడా జాయిన్ కావచ్చు. జీమెయిల్ అనేది కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, దీని ద్వారా కూడా డైరెక్ట్ గా లాగిన్ కావచ్చు. ఈ విధంగా మీకు ఇష్టమైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. యూజర్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్ అయినా కాదా వెరిఫై చేయడానికి సెండ్ వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ కనిపిస్తూ ఉన్న సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ కు ఒక వెరిఫికేషన్ లింక్ అనేది పంపుతూ ఉంటారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మన ఇన్బాక్స్ లో ఇలాంటి ఒక మెసేజ్ కనిపిస్తుంది, వెరిఫై ఈమెయిల్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. బేసిక్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారో ఆ విధంగా ఫస్ట్ నేమ్ టైప్ చేయండి. వీలైతే సెకండ్ నేమ్ కూడా టైప్ చేయండి. సో ఫస్ట్ నేమ్ ఈజ్ కంపల్సరీ, దీంతో పాటు మొబైల్ నెంబర్ ఈజ్ కంపల్సరీ. సో స్టార్ మార్క్ ఇవ్వబడిన ఆప్షన్స్ మాత్రం కంపల్సరీగా ఫిల్అప్ చేయాలి. సో స్టార్ మార్క్ లేని ఆప్షన్స్ వదిలిపెట్టవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్ ఆప్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకు డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది. ఐఎమ్ ఏ స్టూడెంట్ లేదా ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా అదర్. ఈ విధంగా మీ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ఇక్కడ నేమ్ టైప్ చేయండి, లేదా దీన్ని సింపుల్ గా వదిలిపెట్టవచ్చు. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా టైప్ చేయండి, లేదంటే వదిలిపెట్టవచ్చు. దీని తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇస్తే ఇవ్వండి, లేదా దీన్ని కూడా మనం వదిలిపెట్టవచ్చు. దీని తర్వాత కంపల్సరీగా మనం చేయాల్సింది స్టేట్ ఆఫ్ రెసిడెన్స్. మీ యొక్క స్టేట్ నేమ్ పై ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలాంటి డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది. మీ యొక్క రాష్ట్రాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ నేమ్ అనేది కూడా డ్రాప్ డౌన్ మెనూ రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా
మీ రాష్ట్రానికి సంబంధించిన దాదాపుగా నియరెస్ట్ సిటీ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో ఒక ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న తర్వాత అప్లోడ్ ఏ ఫోటో, ఇది కంపల్సరీ ఏం కాదు, వీలైతే అప్లోడ్ చేయండి, లేకున్నా నో ప్రాబ్లం, డైరెక్ట్ గా సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. ఈ విధంగా సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో ఎన్నో రకాల కోర్సులు మనకు వాధ్వాని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అందిస్తూ ఉన్నారు. చాలా ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. ఎఫెక్టివ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్, ఈ కోర్సు మనం నేర్చుకోబోతున్నాము. కేవలం 5 hours లో మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీ యొక్క డాష్ బోర్డ్ అనేది రావడం జరిగింది. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తున్న ఎన్రోల్ నౌ, ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనం కోర్సులో ప్రవేశించడం జరిగింది. కోర్సులో మనం చూసుకున్నప్పుడు కోర్సుకు సంబంధించిన ఓవర్వ్యూ ఇక్కడ కనిపిస్తుంది. కోర్సు కంటెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా సెకండ్ ఆప్షన్ కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది. కోర్సుకు సంబంధించి ఎఫెక్టివ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అడ్వాన్స్డ్, ఈ కోర్సులో కోర్సు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మాడ్యూల్స్ సంబంధించి లెఫ్ట్ సైడ్ మెనూ అనేది రావడం జరిగింది. సో ముందుగా ప్రోగ్రామ్ ఓరియంటేషన్, ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కొన్ని రకాల వీడియోస్ మన ముందు రావడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని కూడా స్కిప్ చేయకుండా చూడాలి. వీడియో చూస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీడియో మధ్యలో మనకు కొన్ని రకాల ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న స్టార్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్, దీంతో పాటుగా సబ్మిట్ అనే ఆప్షన్, ఇలాంటి కొన్ని రకాల ఆప్షన్ వీడియో మధ్యలోనే కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం క్లిక్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ టిక్ మార్క్ అనేది కంపల్సరీగా రావాలి. ప్రోగ్రామ్ ఓరియంటేషన్, ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి టిక్ మార్క్ అనేది వస్తుంది. అన్ని కూడా టిక్ మార్క్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. కావున కంపల్సరీగా 100% కోర్సు పూర్తి చేయడానికి టిక్ మార్క్స్ అన్ని వచ్చే విధంగా చూసుకోవాలి. దీని కొరకు నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు లెసన్స్ అనేవి ప్రారంభం అవుతాయి. కేవలం 5 లెసన్స్ మాత్రమే ఉంటాయి. వీడియో వచ్చేసిన తర్వాత పై భాగంలో ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. పై భాగంలో కూడా కంపల్సరీగా టిక్ మార్క్స్ అనేవి రావాలి. వాచ్ అండ్ థింక్, ఈ ఆప్షన్ పై కూడా టిక్ మార్క్ రావాలి. నెక్స్ట్ డూ అనే ఆప్షన్ పై టిక్ మార్క్ రావాలి. దాని తర్వాత ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ పై కూడా టిక్ మార్క్ రావాలి. ఈ విధంగా ప్రతి వీడియో చూడాలి. దానిలో అడిగే ఆప్షన్స్ ఎంచుకుంటూ ఉండాలి. వీడియో మధ్యలో అడిగే ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ ను ఆన్సర్ చేస్తూ ఉండాలి, సబ్మిట్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా టాప్ సైడ్ లో కూడా టిక్ మార్క్స్ అనేవి రావాలి. లెఫ్ట్ సైడ్ లో కూడా టిక్ మార్క్స్ అనేవి రావాలి. ఫైనల్ గా 5 మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత కోర్సు ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా కోర్సు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ ఫీడ్బ్యాక్ లో అడుగుతూ ఉంటారు. ఈ విధంగా కోర్సు ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. కోర్సు ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇక్కడ టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత ఫైనల్ గా అసెస్మెంట్ అనేది ఉంటుంది. సమ్మేటివ్ అసెస్మెంట్, ఇది అత్యంత ముఖ్యమైనది. సర్టిఫికేట్ జనరేట్ కావడానికి సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది అత్యంత ముఖ్యమైనది. ఇంతవరకు మనం చూసిన వీడియో రూపంలో ఉన్న కాంటెంట్ లోంచే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఒకవేళ మీరు అసెస్మెంట్ ఫస్ట్ టైం ఫెయిల్ అయినట్లయితే, తక్కువగా స్కోర్ వచ్చినట్లయితే సెకండ్ టైం కూడా మళ్ళీ ట్రై చేయవచ్చు. అసెస్మెంట్ లో అడిగే 5 క్వశ్చన్స్ కేర్ఫుల్ గా సమాధానాలు ఇవ్వండి. అదేవిధంగా ఫైనల్ గా అసెస్మెంట్ సబ్మిట్ చేయాలి. అసెస్మెంట్ లో మినిమం 70% గ్రేడ్ అనేది రావాలి. ఈ విషయాన్ని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. 70% పైన గ్రేడ్ వచ్చేసినట్లయితే మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ను ఆయా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు వెరిఫికేషన్ అనేది కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే ఈ సర్టిఫికేట్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా సక్సెస్ఫుల్ గా సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా పొందాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.